బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లోకి ఇండియన్ ఆర్మీ వెళ్ళింది. ఆర్మీతో పాటు టన్నెల్లోకి వెళ్లారు మంత్రి జూపల్లి. వాటర్ స్కానర్ మిషన్ తో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈసారి మరింత లోపలికి వెళ్లబోతోంది రెస్క్యూ టీం. ఇబ్బందులు ఎదురైతే రంగంలోకి ఇండియన్ నేవీని దించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 13.5 కిలోమీటర్ల వరకు వెళ్లాయి సహాయక బృందాలు. మరో అర కిలోమీటర్ వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మట్టి కూలింది. మట్టి నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. రెస్క్యూ చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, అలాగే సింగరేణి కార్మికులు. వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించడం జరుగుతోంది. రెస్క్యూ బృందంలో 130 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇన్ఫాక్ట్ 130 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే ఎస్డీఆర్ఎఫ్ నుంచి 125 మంది, దాంతోపాటు సింగరేణి సిబ్బంది 23 మంది, టనల్ దగ్గర ఆర్మీ నిపుణులు 23 మంది ఆ సహాయక చర్యల్లో పాల్పంచుకున్నారు. మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు అధికారులు. సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు 300 మంది సిబ్బంది. 33 గంటలుగా ఆపరేషన్ కొనసాగుతోంది. వారిని ఎలాగైనా బయటకు తీసుకొస్తాం, ప్రాణాలతో బయటకు తీసుకొస్తాం అంటూ కూడా మంత్రులు అక్కడ ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే వాళ్ళను సమీప హాస్పిటల్కి తరలించేందుకు, చికిత్స అందించేందుకు అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, ఏ టైంకి ఎలా బయటకు వచ్చే అవకాశం ఉంది, ప్రస్తుతం ఇంకా ఎటువంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ప్రస్తుతం ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఇటు ప్రభుత్వం ఏమంటోంది, మంత్రులు ఏమంటున్నారు, అక్కడ రెస్క్యూ సిబ్బంది ఏమంటోంది? దోమలపేట దగ్గర ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో పూర్తిగా సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇక్కడే ఉండి దగ్గర నుండి కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి దాదాపుగా 2 గంటల క్రితం ఏదైతే ఇండియన్ ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా లోపలికి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారందరితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం టన్నెల్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 2 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా మంత్రి కానీ, అదేవిధంగా లోపలికి వెళ్ళినటువంటి సిబ్బంది కానీ ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. వారంతా వస్తే కానీ లోపల పరిస్థితి ఏంటి, వారంతా కూడా లోపలికి వెళ్ళేటప్పుడు గతం ఏదైతే నిన్న కూడా సహాయక చర్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా బురద, మట్టి, నీళ్ళంతా కూడా నిండిపోయినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని అధిగమించి ముందుకు ఎలా వెళ్లాలంటూ కూడా ఆలోచన చేస్తూ వాటికి సంబంధించి ఆ బురద పై నుంచి కానీ ఆ మట్టి పై నుంచి ముందుకు వెళ్లేందుకు కావాల్సినటువంటి పరికరాలను, కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ ను, వాటితో పాటు కర్రలను, వాటన్నిటిని కూడా తీసుకొని వారంతా కూడా ట్రైన్ సాయంతో లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. కాసేపటి క్రితమే మరో 2 హెలికాప్టర్లలో కూడా పూర్తిగా ఇండియన్ ఆర్మీ బృందం అంతా కూడా వచ్చి చేరినటువంటి పరిస్థితి. నేవీకి సంబంధించినటువంటి బృందం అంతా కూడా వచ్చినట్లు అయితే పూర్తిగా కొంత ఇక్కడ సహాయక చర్యలంతా కూడా ఈజీ అవుతాయి. కాబట్టి ఇండియన్ ఆర్మీతో పాటు నేవీకి సంబంధించినటువంటి బృందాలంతా కూడా రావాలంటూ కూడా ఎవరైతే మంత్రులు కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలంతా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అక్కడికి టన్నెల్ లోపలికి వెళ్ళడం జరిగింది. టన్నెల్ లోపల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు అర్చికన్నటువంటి పరిస్థితి. ఏదైతే మార్నింగ్ వరకు కూడా చూసుకున్నట్టయితే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ ఆ బృందాలన్నీ కూడా లోపలికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ పూర్తిగా పవర్ కట్ అయిపోయినటువంటి పరిస్థితి. అక్కడ కారు చీకట్లు కమ్మేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో కూడా వారందరికీ కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ కూడా. అక్కడ నుంచి నీటి ఊటకు పెద్ద ఎత్తున నీరంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నీటి శబ్దాలు కావచ్చు అవన్నీ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి రెస్క్యూ చేయడానికి వెళ్ళినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా తప్పిపోయినటువంటి 8 మందిని కూడా వారి పేర్లతో సహా పిలుస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పిలిచే పిలుపు వారికి వినిపిస్తే వారి నుంచి ఏమాత్రం స్పందన వస్తే వారంతా కూడా క్షేమంగా ఉన్నారనేటటువంటి ఒక అంచనాతో వారందరినీ కూడా పిలుస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ నుంచి రెస్పాన్స్ అయితే వినపడనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోపల పవర్ జనరేషన్ అంతా కూడా కట్ అయిపోయినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా టన్నెల్ లోపలికి ఒక దాదాపుగా 3 గంటల క్రితం జనరేటర్ ని తీసుకెళ్లడం జరిగింది. ఆ జనరేటర్ సహాయంతో పూర్తిగా అక్కడ లైటింగ్ కావచ్చు, మిగతా పనులన్నిటికీ ఉపయోగించేందుకు జనరేటర్ ని, అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లను కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే పూర్తిగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో చిక్కుకుపోయిన వారు శ్వాస ఆడక కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనుక ఉంటే ఈ ఆక్సిజన్ సిలిండర్లు ఏవైతున్నాయో వీళ్ళు తీసుకెళ్లినటువంటి ఆక్సిజన్ సిలిండర్లు, అంటే ఆక్సిజన్ సిలిండర్లు వెళ్ళేంత అక్కడ ప్లేస్ ఏమైనా దొరికిందా ఆ ఆపరేషన్ కి సంబంధించి? ఎందుకంటే కనుక మీరు అన్నట్టుగా ఆక్సిజన్ అందిస్తే కనుక వాళ్ళు ప్రాణాలతో నిలబడే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఆల్రెడీ వెళ్ళింది అనుకోవాలా, లేకపోతే దానికి సంబంధించి అప్డేట్ ఏంటి?
అంటే 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది సచిన్. 14వ కిలోమీటర్ దగ్గరికి మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ మిగతా వారంతా కూడా ఎగ్జాక్ట్ గా ప్రమాదం జరిగినటువంటి స్పాట్ కు వెళ్ళలేనటువంటి పరిస్థితి. దాదాపుగా 200 మీటర్ల వరకు కూడా ఆ మట్టి, నీరు, బురద అంతా కూడా పెరుగుపోయినట్టుగా మంత్రులు కావచ్చు, ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ 200 మీటర్ల దూరాన్ని అధిగమించి ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతానికి చేరుకొని ఆ మట్టి దిబ్బలు కావచ్చు, వాటి వెనకాల వైపు కానీ ఆ చుట్టుపక్కల కానీ వారేమైనా ఉన్నారా తెలుసుకోవాలంటే ఆ 200 మీటర్ల దూరం వెళ్లాల్సినటువంటి ఏదైతే డిస్టెన్స్ ఉందో అదంతా కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ బురద నుంచి, ఆ మట్టి నుంచి, వాటి పై నుంచి వెళ్లేందుకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొని ఇండియన్ ఆర్మీ కావచ్చు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి వారంతా కూడా వెళ్లి దాదాపుగా 2 గంటలు పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు కూడా వారి నుంచి అప్డేట్ రావట్లేదు. వారు ఎటువంటి వార్త చెబుతారు అనేది పూర్తిగా ఆసక్తికరంగా మారింది. 8 మంది లోపల చిక్కుపోయారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత పవర్ జనరేషన్ కట్ అయినటువంటి నేపథ్యంలో పైప్ లైన్లన్నీ కూడా ఈ ప్రమాద దాటికి కొంత లీకేజ్ అయినట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి అవతల వైపుకు ప్రమాదం జరిగినటువంటి ఏదైతే మోటార్ ఉందో అక్కడ వీరు ఉన్నారు. సో వారికి ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయా, ఆక్సిజన్ అందుతుందా లేదా, అక్కడ పూర్తిగా నీరు అంతా కూడా క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా నీరు కానీ, బురద కానీ, మట్టి కానీ వచ్చేసిందా, ఎలా ఉన్నారనేది కూడా అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఆర్మీ టీం అంతా కూడా లోపలికి వెళ్ళింది కాబట్టి వారంతా బయటికి వస్తే గానీ లోపల ఏం జరిగిందో తెలియదు. ఏ క్షణమైనా వారంతా బయటికి రావచ్చు, లోపల ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో పూర్తిగా అంబులెన్స్లు అన్ని కూడా సిద్ధం చేసి పెట్టారు. అక్కడే ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర ఒక మెడికల్ క్యాంప్ ని కూడా ఏర్పాటు చేశారు. సో ఏ క్షణానైనా లోపల చిక్కుకుపోయిన 8 మందిలో ఏ ఒక్కరు బయటకు వచ్చినా, ఒకవేళ 8 మంది బయటకు వచ్చినా కూడా వారందరికీ ఎలాంటి అపాయం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అక్కడ వైద్య శాఖ కూడా అప్రమత్తమైపోయి ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఒక మెడికల్ క్యాంప్ తో పాటు అంబులెన్స్లన్నీ కూడా సిద్ధం చేసి ఉంటారు. నియర్ బై ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా అలర్ట్ చేసి పెట్టారు. సో మొత్తానికి వైద్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తిగా ఇక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, రెస్క్యూ టీం, సింగరేణి నుంచి వచ్చినటువంటి రెస్క్యూ టీం తో అక్కడ వాళ్ళ నుంచి రెస్పాన్స్ కి సంబంధించి వాళ్ళ నుంచి రెస్పాన్స్ పొందేందుకు ఇప్పుడున్న ప్రధానమైన సోర్స్ ఏంటి, దీనికి సంబంధించి ఏమంటున్నారు రెస్క్యూ టీం, ఎప్పటిలోపు దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ కనుక కమ్యూనికేషన్ వెళ్ళగలిగితే, ఆ కమ్యూనికేషన్ కనుక తిరిగి రాగలిగితే ఎస్ కాస్త హోప్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆ హోప్కి సంబంధించి, అంటే నమ్మకానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆశకు సంబంధించి కావచ్చు, ఎటువంటి చర్చ జరుగుతోంది? అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? రాత్రి ఎప్పుడైతే ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నారో లోపలికి వెళ్లి వారంతా కూడా అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని రకాల శబ్దాలు అయితే వినిపించినట్టుగా కూడా లోపలికి వెళ్ళినటువంటి టీం అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆ శబ్దాల బేస్డ్ గానే లోపల ఉన్న వారంతా కూడా సురక్షితంగా ఉన్నారు, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రాణాలతో ఉన్నారు అనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అన్నట్టు. సో కానీ ఆ తర్వాత నిన్న వరకు కూడా 3 మీటర్ల వరకు ఆ మట్టి అంతా కూడా పూర్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటర్ అనేది ఊటగా వస్తున్నటువంటి వాటర్ లెవెల్స్ అంతా కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ మట్టి అంతా కూడా ఆ వాటర్ లో తడిసిపోయి పూర్తిగా జారిపోతున్నటువంటి పరిస్థితి. అదంతా కూడా ఒక బురద మాదిరిగా మారిపోయినటువంటి నేపథ్యంలో కాలు పెడితే ఊబిలాగా అంతా కూడా కాలంతా కూడా లోపలికి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం వెళ్ళినటువంటి నేపథ్యంలో నిన్న వెళ్ళిన ప్రాంతానికి ఈ రోజు వెళ్ళిన ప్రాంతానికి కొంత డిస్టెన్స్ కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి అక్కడ ఉన్న వారికి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి సిబ్బంది అంతా కూడా పిలిచే పిలుపులు కావచ్చు, వీరు చెప్పే దానికి వారు ఇచ్చేటటువంటి రియాక్షన్స్ అంతా కూడా వీరికి ఎవరికి కూడా రీచ్ కాలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి వారు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏందనేది, వారి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, వారి పరిస్థితి మీద పూర్తిగా ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడి నుంచి ఎటువంటి రిప్లై రావట్లేదు. అక్కడ తప్పిపోయినటువంటి 8 మందిని కూడా పేర్లతో పిలుస్తున్నారు. లోపలికి వెళ్ళినటువంటి సిబ్బంది అంతా కూడా, రెస్క్యూ టీం అంతా కూడా పిలుస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఏం జరిగింది, వారు క్షేమంగా ఉన్నారా లేదా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారా అనేది కూడా పూర్తిగా ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా
ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు కలిసి లోపలికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ పరిస్థితి అంతా కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ బయటకు వచ్చినట్లుంటే, ఒకవేళ ఇప్పటికైనా ఆ రెస్క్యూ అంతా కూడా కంప్లీట్ అయ్యి ఎవరైతే చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకొచ్చినట్టుంటే కనుక ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ రాలేని పక్షంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా స్వయంగా దగ్గరుండి చూస్తున్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఫర్దర్ యాక్షన్ ఎలా తీసుకోవాలి, దీనికి ఇంకా ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి, విదేశీ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏమైనా అవసరం పడుతుందా, లేకపోతే ఇతర ఏదైతే సింగరేణి కావచ్చు ఇతరత్ర ప్రాంతాల నుంచి ఇంకేమైనా ఎక్విప్మెంట్ చెప్పాల్సి ఉంటుందా అనేటటువంటి ఒక అంచనాకు కూడా వస్తారు. కాబట్టి లోపలికి వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వీరంతా కూడా బయటికి వస్తే గానీ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఇప్పటివరకు లోపల ఏం జరిగింది, ఎంత మేర గుర్తించడం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఉందనేది చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. సచిన్. రైట్ మణికంఠ, మొత్తంగా అయితే మాత్రం ఎస్ఎల్బిసి టనల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టనల్లో ఆపరేషన్ కి సంబంధించి అక్కడ కంటిన్యూ అవుతోంది. రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఆర్మీతో పాటు టనల్లోకి వెళ్లారు మంత్రి జూపల్లి. వాటర్ స్కానర్ మిషన్ తో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈసారి మరింత లోపలికి వెళ్లబోతోంది రెస్క్యూ టీం. ఇబ్బందులు ఎదురైతే రంగంలోకి ఇండియన్ నేవీని దించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 13.5 కిలోమీటర్ల వరకు వెళ్లారు సహాయక బృందాలు. మరో 1/2 కిలోమీటర్ వెళ్లాల్సి ఉంది. కూలిన మట్టి అలాగే నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఎందుకంటే అక్కడ శిథిలాలు ఉన్నాయి, దాంతోపాటు మట్టి ఉంది, మట్టితో పాటు నీరు, ఆ రెండు కలిసి బురదగా ఏర్పడింది. దీంతో అక్కడ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. రెస్క్యూ చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ అలాగే సింగరేణి టీమ్స్. రెస్క్యూ బృందంలో 130 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. అలాగే 125 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 23 మంది సింగరేణి సిబ్బంది ఉన్నారు. టనల్ దగ్గర 23 మంది ఆర్మీ నిపుణులు కూడా ఈ సహాయక చర్యలో పాలుపంచుకున్నారు. మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు అధికారులు. వాళ్ళు ఆ సహాయక చర్యలు కొనసాగించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని వాళ్ళు త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నారు. ఆరోగ్యంగా క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నారు. ఆపరేషన్స్ ఇంకా స్పీడప్ అవడం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.